అందరికీ జై భీమ్, జై భీమ్. జాతి ఆపదలో ఉందని కాకితో కబురంపగానే ఆధిపత్య వర్గాలకి వణుకు పుట్టేలా, దడ పుట్టేలా దండు కట్టి తరలి వచ్చిన నా జాతి రక్త సంబంధీకుల అందరికీ నా జై భీములు తెలియజేసుకుంటాను. మాలలం మే మాలలం, మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. మాలలం మే మాలలం, మహామల్ల యోధులం, ఈ దేశమూల వాసులం, నాగరికత నాందులం. ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొద్దులం, ఉద్యమాల బిడ్డలం, అస్తమించని పొద్దులం. ఈ దేశ శ్రేయస్సు కోరి సకల జీవితాలు అర్పించినోళ్ళం ఈ మాలలం. ముందుగా ఈ మాలల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడికి వచ్చిన ప్రతి మాల నా జాతి రక్త సంబంధీకులందరికీ ఉందని మీకు తెలియజేసుకున్నాను. కానీ సమయాభావం వల్ల రెండు విషయాలు మాట్లాడి మన ముఖ్య అతిథి అలాగే మీకు కూడా సమయాభావం అవుతుంది. మాలల చరిత్ర చాలా గొప్ప చరిత్ర. చరిత్ర పుటల్లో మాలలకి ఒక గొప్ప స్థానం ఉంది. మాలల ధైర్యానికి రాజ్యాలే కుప్ప కూలిపోయినాయి. అది మీరు గ్రహించాలని చెప్పి తెలియజేసుకున్నాను. ఒక చిన్న ఉదాహరణ, చాలా యుద్ధాలు జరిగినాయి, వాటన్నిటి గురించి నేను ఎక్కడ చెప్పను. ఒక భీమా కొరేగావ్ యుద్ధం గురించి చెప్తాను. ఒక 500 మంది మారువీరులు 20,000 మంది పీష్వా సైన్యాన్ని ఎలా ఓచకోత కోసారో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది మాలల ధైర్యానికి ఉన్న చరిత్ర అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. అలాగే మేధస్సు, మాలల మేధస్సు ఏంటి అనేది ఒకే ఒక్క ఉదాహరణతో చెప్తాను. ఐక్యరాజ్య సమితి 190 దేశాల్లో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మేధావి ఎవరని సుమారు 2 సంవత్సరాల పాటు సర్వే నిర్వహిస్తే వచ్చిన ఒకే ఒక్క పేరు, అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక మాలల మేధావితనం గురించి ఆ ఒక్క ఉదాహరణ చాలు, మాలల ఎంత పెద్ద మేధావులు మీకు తెలియజేయడానికి. అలాగే భీమా కొరేగావ్ యుద్ధంలో 20,000 మందిని ఓచకోత కోసిన సిద్ధినాగ్ అనే అతను మహర్ అనే ఒక మాల కులానికి చెందినవాడు. ఇంతటి ధైర్య సాహసాలు మేధస్సు ఉన్న మాలల్ని చూసి భయపడిపోయి ఒక కుట్ర మాలల మీద గత 30 సంవత్సరాల క్రితమే పురుడు పోసుకుంది. దాని ఫలితమే ఈరోజు ఈ సుప్రీంకోర్టు వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు. ఇది మన బిడ్డల భవిష్యత్తును నాశనం చేయబోతుంది అని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఇంకో ధైర్య సాహసాలకు సంబంధించిన విషయం చెప్తాను. కంచుకు చెర్లలో కోటేశ్ అనే వ్యక్తిని తగలబెడితే ఆ తగలబెట్టిన సంఘటన మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఒక పెద్దారెడ్డి అనే ఎమ్మెల్యే దొంగతనం చేస్తే తగలబెట్టరా అని అంటే ఆ అసెంబ్లీలోనే చెప్పు తీసుకొని ఆ ఎమ్మెల్యేని కొట్టిన ఈశ్వరీబాయి మాల అనే విషయం మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ చరిత్రలో కానీ విని ఎరుగని విధంగా దళితుడి అవహేళనగా మాట్లాడినందుకు చెప్పుతో కొట్టిన ధీరవనిత ఈశ్వరీబాయి ఒక మాల. ఇంతటి గొప్ప చరిత్ర. అలాగే
ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టాన్ని తీసుకొచ్చిన దళిత మహాసభ నాయకుడు కత్తి పద్మారావు మాల. దున్నేవాడిదే భూమి, ఎర్రజెండ నీయలా అని మావోయిస్టు ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసిన గద్దర్ కేజీ సత్యమూర్తి వీళ్ళందరూ మాల అని మీరు గుర్తు చేసుకోవాలి. ఇంతటి ధైర్య సాహసాలు, ఇంతటి మేధస్సు ఉన్న మాలల్ని మనం అడ్డుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది. వీళ్ళు ముఖ్యమంత్రులు కూడా కాబోతున్నారు అని ముందే ఊహించిన ఆధిపత్య వర్గాలు చేసిన కుట్రే ఈ వర్గీకరణ, దాని ద్వారా జరుగుతున్న ఈ గొడవలు అని చెప్పి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ ఈ హక్కుల్ని మనకు సాధించి పెట్టడానికి అవేమీ ఊరికే రాలేదు. ఐదో ఏట ఆయన తల్లి చనిపోయింది. ఆయనకి 20 సంవత్సరాల వయసు వచ్చేప్పటికి తండ్రి చనిపోయాడు. 21 ఏళ్ళు వచ్చేప్పటికి అప్పటి వరకు పెంచిన పినతల్లి కూడా చచ్చిపోయింది. 26 ఏళ్ళకి ఒక కుమారుడు అన్న కూడా చచ్చిపోయాడు. 27 ఏళ్ళకి కుమార్తె చచ్చిపోయింది. 29 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంకో కుమారుడు కూడా చచ్చిపోయాడు. 36వ ఏట తన భార్య రమాబాయిని కూడా కోల్పోయాడు. ఆ కుటుంబ శవాల మీద వచ్చిన హక్కులే ఈరోజు మీరు అనుభవిస్తున్నాయి అని చెప్పి మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఏనాడు నా కుటుంబం పోయింది, నా బిడ్డలు చచ్చిపోయారు, నేను ఇక్కడితో ఆగిపోవాలనుకోలేదు. ఈ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కడు నా బిడ్డే అని ఆ రోజు అంబేద్కర్ గారు అనుకోబట్టే మనం ఈరోజు స్వేచ్ఛగా పీలుస్తున్న గాలి, ధైర్యంగా నేను వేసు తిరుగుతున్నా. ఈ కోటు సూటు బూటు అవన్నీ ఆయన పెట్టిన భిక్ష మాత్రమే. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తప్పకుండా చాలా విషయాలు మనం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చర్చించుకుందాం. సమయాభావం వల్ల మన గురించి చాలా సుదూరంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణకి వ్యతిరేకంగా ఒక బహిరంగ సభ జరగబోతుంది. మీరు రావాలి అనగానే మరో మాట మాట్లాడకుండా నేను వస్తున్నా. నూజివీడు నుంచి ఈ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంటలా తగలబడాలని చెప్పి ఇక్కడికి విచ్చేసిన రాజరత్న అంబేద్కర్ గారికి మరొక్కసారి నా నీలి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఆషామాషి సభ కాదు. ఈ సభ చూసి ఇవాళ నుంచి రాష్ట్రంలో ప్రతి మాల వ్యక్తి రోడ్ల మీదకి వచ్చి ఈ వ్యవస్థలన్నింటినీ స్పందింప చేయబోతున్నాడు. దానికి నాంది ఈ నూజివీడు మాలల ఆత్మీయ సమ్మేళనం కాబోతుంది. నూజివీడు చరిత్ర పుటల్లో నిలిచిపోబోతుంది. ఈ నూజివీడు మాల యోధుల సంక్షేమ సంఘమే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఒక మా ఉద్యమంలో భాగస్వాములు కాబోతున్నారు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఇది ఈ మీటింగ్తో మిమ్మల్ని ఏదో పిలిచి కొంతసేపు మిమ్మల్ని ఆనందింపజేసి రంజింపజేసి పంపించడానికి కాదు. ఇక నుంచి ఏ మాల వాడికి కష్టం వచ్చినా ఆ కష్టంలో, ఆ కన్నీటిలో, ఆ బాధలో మేమందరం తప్పకుండా ఉంటామని చెప్పి ఆ అంబేద్కర్ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఇక మనమంతా కుటుంబ సభ్యులు తాడో పేడో తేల్చుకునేంత వరకు, మన హక్కులు మనం కాపాడుకునేంత వరకు ఈ పోరాటంలో మనమందరం అడుగులో అడిగేసి
కదిలి ఒక ఉప్పెనలా మారాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.